డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని డిప్యూటీ సీఎం గా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందన్న. గతంలో అంటే చాలా మంది అన్నారు కదా, పొలిటికల్ ఎందుకు మూవీస్ తీసుకోవచ్చు, కానీ ఎందుకు పొలిటికల్ అవసరం అంటారు పవన్ కళ్యాణ్కి? జనాలకు సేవ చేస్తున్నాడు కదన్న, అది అంత అదృష్టం ఎవరికి వస్తుంది? మనకే ఉంటుంది చెయ్యాలని. మనం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతాం అన్న, అలా కాదు. డబ్బులు అలా సంపాదిస్తూ ఉంటున్నాడు, దీంట్లో ఎలా ఖర్చు పెడతా ఉంటున్నాడు. బేసిక్గా ఏ లీడర్ అయినా ఎండ్ ఆఫ్ ది టైంకి డేకి 6కి 7కి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈయన 12 అయినా కూడా ప్రజలకి దగ్గరలోనే ఉంటున్నాడు. అంటే ఏ లీడర్ అయినా ఇలా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరన్న. పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ నుండి ఇంతే కదన్న, ప్రజలకు సేవ చేయడం, డబ్బులు సంపాదించడం, అది తీసుకొచ్చి కౌలు రైతులకి వాళ్ళకి పంచిపెట్టడం, అది చేయడం. అలా పిఠాపురం అనగానే పిఠాపురంలో రెస్టారెంట్లు కూడా ఓపెన్ అవుతాయి, అంత క్రేజ్ అయిపోయింది. ఎందుకు అంత అభిమానం పెంచుకుంటున్నారు ప్రజలు? అంటే మన రాష్ట్ర పరంగా ఏపీ తెలంగాణలో కల్ట్ ఫ్యాన్స్ తెలుసు కదన్న, ఇంకా అలాగన్నా హైలైట్ అవుతుంది, ఇంకా డెవలప్ చేస్తారు కదన్న. పవన్ కళ్యాణ్ గారు ఈ 50 రోజుల రూలింగ్ ఎలా అనిపించింది పరిపాలన పొలిటికల్లో? సూపర్ అన్న. ఎవరన్నా చిన్న నుండి పెద్దోళ్ళ వరకు ఎవరిని అడిగినా బాగుందనే చెప్తారన్న. పవన్ కళ్యాణ్ లో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయన మీద నీ అభిప్రాయం ఏంటి? అన్న సింప్లిసిటీగా ఉంటాడన్న, ఎప్పుడు దోచుకుండి మనస్తత్వం లేదన్న, ఉన్నది పంచి పెడతాడన్న, దానికోసం ఫ్యామిలీని అన్న వదిలేస్తాడన్న, అంతేనా. సో పొలిటికల్ ఇంపార్టెంట్ అంట, మూవీస్ ఇంపార్టెంట్? మూవీస్ తీసుకుంటారంటారు, పొలిటికల్ ఎక్కువ ఫోకస్ చేస్తారంట అన్న. పొలిటికల్గా చెయ్యాలన్న, ఎలా మూవీస్ కూడా చేస్తే మాలాంటి పిచ్చోళ్ళు ఉన్నారు కదన్న, ఈ పిక్చర్ల కోసం మూవీస్ తీయాలంటారు. అప్పుడప్పుడు మూవీస్ వదిలితే అలా రెచ్చిపోతూ ఉంటాం, ఫ్యాన్స్ కదా. సో ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఏమన్నా సీఎంగా కానీ ఎలా చూడాలనుకుంటున్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? మంచి స్థానంలో చూడాలనుకున్నాను. సీఎం అయినా ఎలాగన్నా అన్న ఏ రోజులో ఉన్నా ఎక్కడున్నా ఎలాగన్నా సేవ అనేది చేసుకుంటూ పోతాడు.